ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొని అక్కడే చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. 2 రోజులుగా శ్రమించి ఒక బోటును 2 భాగాలుగా కోసి వేరు చేశారు డ్రైవింగ్ టీం సభ్యులు. ఇవాళ మరో భారీ బోట్ను బయటకు తీనున్నారు. గతంలో గోదావరిలో కచ్చులూరు దగ్గర మునిగిపోయిన బోటును బయటికి తీసిన టీంను రంగంలోకి దింపనున్నారు అధికారులు. వీరి సాయంతో మిగిలిన 3 బోట్లను కట్ చేసి బయటకు తీయబోతున్నారు అధికారులు. ఇళ్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను క్రేన్లతో తీసేందుకు ప్రయత్నించినా రాకపోవడంతో అండర్ వాటర్ ఆపరేషన్ ద్వారా బోట్లను ముక్కలు చేసి తొలగిస్తున్నారు. 2-3 రోజుల్లో బోట్లను ఒడ్డుకు లాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. పడవలను కట్ చేసి రోపులతో లాగేందుకు యత్నం చేస్తున్నారు. ఇక మరింత లోతుకు మునిగిపోయిన బోట్లను కూడా తీసే ప్రయత్నం అయితే అక్కడ అధికారులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరో 2-3 రోజుల్లో బోట్లను ఒడ్డుకి లాగే అవకాశాలు ఉన్నట్లుగైతే స్పష్టమవుతుంది. మొత్తంగా విజయవాడలో అండర్ రెస్క్యూ ఆపరేషన్ అయితే వేగవంతం చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తం మీద అండర్ రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజీ, దానికి సంబంధించి పెద్ద ఎత్తున గత కొద్ది రోజులుగా కూడా ముమ్మరమైనటువంటి ఏర్పాట్లు, అంటే ఆ తొలగింపు ఏర్పాట్ల ప్రక్రియ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. ఇప్పటికే ఓవరాల్గా దీని మీద నైపుణ్యం కలిగినటువంటి ఎవరైతే ఈ టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళందరి ద్వారా కూడా పూర్తి స్థాయిలో తొలగించేటువంటి ప్రయత్నం, బోట్లను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ బోట్లు కొట్టుకొచ్చినటువంటి విధానం కావచ్చు, అక్కడ చిక్కుకున్నటువంటి విధానం కావచ్చు, అంత ఆషామాషిగా వాటిని తీసేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ నుంచి క్రెయిన్స్ ద్వారా మొదట్లో వరద తగ్గిన తర్వాత క్రెయిన్స్ ద్వారా కూడా ఆ బోట్లని పైకి లేపి తొలగించవచ్చు అనుకుని ప్రభుత్వం ఆలోచన చేసింది. దానికి సంబంధించి భారీ క్రెయిన్స్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే భారీ క్రెయిన్స్ తీసుకొచ్చిన తర్వాత ఎంత పెద్ద రోప్ పెట్టినప్పుడు కూడా దాన్ని అక్కడి నుంచి ఇంచు కూడా కదల్చలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమవడంతో దానికి సంబంధించి మరొక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నింటినీ కూడా కొనసాగిస్తూనే వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఈ బోట్లు తొలగింపు, ఇలా అడ్డుపడినటువంటి బోట్లు ఏవైతున్నాయో వాటిని తొలగించేటువంటి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, టెక్నీషియన్ అందరూ కూడా పిలిచారు. గత కొద్ది రోజులుగా, అంటే గత 2 రోజులుగా కూడా ఈ బోట్లు తొలగింపుని ఎలా అయితే ఈజీ అవుతుందనే అంశం మీద పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసినట్లయితే బోటు, భారీ పడవ ఏదైతే ఉందో అది చిక్కుకున్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్నాం. మనం పూర్తిగా విజువల్స్ లో చూసినట్లయితే కనుక ఈ భారీ బోటు, అంటే ఒక బోటుని కట్ చేసి తొలగించడం అంత ఈజీ అయింది, మిగిలినటువంటి బోట్లని తొలగించడం అంత ఈజీ కానటువంటి పరిస్థితి. అక్కడ ఎవరైతే విజువల్స్ లో నిలబడినటువంటి బోట్ ఏదైతే ఉందో ఆ బోటు, దానికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి ఇంకో బోటు, ఈ 2 బోట్లు కూడా వరద కొట్టుకొచ్చినటువంటి నేపథ్యం. అయితే దాంతో పాటు కొట్టుకొచ్చిన మరో భారీ బోట్ ఏదైతే ఉందో అది పూర్తిగా 67-68 గేట్ దగ్గర పూర్తిగా ఇరుక్కుపోయి అడ్డుపడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఆ బోట్ను తొలగించడం అనేది అంటే ఇంకా 2-3 రోజులు టైం పెట్టేటువంటి పరిస్థితి. ఇప్పటికీ దీనికి సంబంధించి ఆ ఏర్పాట్లు ఏవైతే ఇక్కడ ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి తొలగించడానికి వచ్చినటువంటి ఈ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో ఎన్నో బోట్లని, ఎన్నో సందర్భాల్లో ఎక్కడ చిరుకుపోయినటువంటి బోట్లు కావచ్చు, మునిగిపోయినటువంటి బోట్లు కావచ్చు, వెలికితీతలో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తులే. కానీ అంత ఈజీగా ఈ బోట్లు మాత్రం తొలగించబోతున్నారు. కారణం ఏంటి అంటే ఆ బోట్లు ఉండవలసిన దానికన్నా ఎక్కువ వెయిట్ ఉండటం, పోతే అవి ఇసుకతో పాటు కప్పబడి ఉండిపోవటం, ఆ బోట్లు దానికి సంబంధించిన బ్లేడ్లు కూడా అధికంగా, అంటే మామూలు సాధారణ బోట్లకు ఉండే దానికన్నా అధికంగా రెండు బ్లేడ్లు ఎక్స్ట్రా ఉండడం, వాటిని కట్ చేసేదానికి కూడా అంత ఈజీగా ఉంటుంది. నిన్న చూస్తున్నాం మనం గ్యాస్ కట్టర్స్ని, అంటే
భారీ గ్యాస్ కట్టర్స్ ని ఏర్పాటు చేశారు. ఆ గ్యాస్ కట్టర్స్ ద్వారా పూర్తిగా కట్ చేసేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే కటింగ్ కూడా చాలా సమయం పట్టేస్తుంది. ఇక్కడ దాదాపుగా ఉదయం తెల్లవారుజాము నుంచి మొదలుపెట్టి అర్ధరాత్రి సమయం దాకా కూడా ఆ బోట్లు కట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కానీ కొంతవరకు మాత్రం ఆ ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. ఎందుకంటే 2 బోట్లకు సంబంధించి ఇప్పటికే కొంత ఆ 2 బోట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఈ కటింగ్ ఏదైతే ప్రాసెస్ ఉందో అది కొంతవరకు చేయగలిగారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మిగిలిన బోట్స్ కానీ మిగిలిన పెద్ద బోట్ ఏదైతే ఉందో దానికి కటింగ్ చేయడానికి సంబంధించినటువంటి పరికరాలని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆ కటింగ్ చేసే సమయంలో ఇటు నుంచి మళ్ళీ కృష్ణా బ్యారేజ్ నుంచి వచ్చే వరద ఏదైతే ఉందో ఆ వరద పెరగకుండా అంటే కృష్ణా బ్యారేజ్ లో వస్తున్నటువంటి నీటి మట్టం ఏదైతే ఉందో ఆ నీటి మట్టం ఒకవేళ ఆ ఉధృతి పెరిగినప్పుడు కూడా ఆ బోట్లు కటింగ్ ఎక్కడైతే ప్రాసెస్ జరుగుతుందో అక్కడ ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రధానంగా 2 పెద్ద బోట్లు కూడా తీసుకొచ్చి వాటిని అడ్డుగా కూడా పెట్టడం జరిగింది. అని ఇక్కడ ఏదైతే ఈ బోట్ల తొలగింపు కార్యక్రమం ఏదైతే ఉందో అది గత 2 రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. ఇప్పటికీ వచ్చినటువంటి 2 బోట్లలో కొంతవరకు మాత్రం వీళ్ళు సక్సెస్ఫుల్ గా దీని ముందు తీసుకెళ్లారని చెప్పవచ్చు. అయితే మిగిలిన పెద్ద పొడవ ఏదైతే ఉందో ఆ పొడవను తొలగించడానికి ఇంకాస్త సమయం పట్టేటట్టుంది. అంటే ఇది ఇప్పటికే నిమ్మల రామానాయుడు మంత్రి చూసినప్పుడు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే కటింగ్ ప్రాసెస్ నడుస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెక్కడున్నా సరే తీసుకొస్తున్నాము, ఇదంతా త్వరగతిన తొలగించే ప్రయత్నం చేస్తాం. కానీ కటింగ్ ప్రాసెస్ అంతా కూడా చేయాలంటే ఇంచుమించుగా 3 రోజులు పట్టేటువంటి సమయం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి నిన్న ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 2 రోజులు గడిచినప్పటికీ ఏదైతే ఈ కటింగ్ ఏదైతే ఉందో అది చాలా ఆలస్యం అవుతున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. కానీ నీటిలో నుంచి వాటిని క్రెయిన్స్ ద్వారా బయటకు తీయడానికి చాలా పెద్ద కష్టపడాల్సి వస్తుంది, శ్రమించాల్సిన నేపథ్యం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే శ్రీనివాస్, బోటులను బయటికి తీసుకొచ్చేందుకు ఎవరైతే సిబ్బంది ప్రయత్నిస్తున్నారో ఆ సిబ్బంది ఏమంటున్నారంటే ఈ బోటులు తీయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో, ఆ బోటులను బయటికి తీసేందుకు ఎంత కష్టపడాల్సి వస్తుందో దానికి సంబంధించి వారు ఏం చెబుతున్నారు, అసలు ఇంకా ఎన్ని డేస్ లో ఈ బోట్స్ ని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? అంటే సమయాన్ని కరెక్ట్గా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ అది నీటిలో ఉన్నాయి, వాళ్ళు కూడా నీటిలోనే దిగి ఈ పని చేయాల్సి వస్తుంది. అయితే పూర్తిగా నీటిలో దిగి పని చేయాల్సి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ అంటే మనం ప్రకాశం బ్యారేజీ మీద ప్రస్తుతానికి బోట్లకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ మనం చూస్తూ ఉన్నామో ఇక్కడ భారీ రోప్స్, ఆ రోప్స్ ని పట్టుకోవడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ టెక్నీషియన్స్, అదేవిధంగా గ్యాస్ కట్టర్స్, గ్యాస్ కటింగ్ చేయడానికి పూర్తి స్థాయిలో గ్యాస్ బండ్లతో అమర్చిన గ్యాస్ కట్టర్స్, అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవన్నిటిని కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సిద్ధం చేసి ఉంచారు. కానీ ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే అదేవిధంగా అండర్ రెస్క్యూ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెస్క్యూ నిర్వహిస్తున్నటువంటి విధానం అక్కడ మనం చూస్తున్నాము. బ్లాక్ ట్రస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అంశంలో ఏదైతే ఈ బోట్లు ఇలాంటి ఒక మునిగినప్పుడు వాటిని బయటికి వెలికి తీసేటువంటి ఒక నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. సో వాళ్ళు నుంచున్నది కూడా ఒక బోటు, కొట్టుకొచ్చినటువంటి బోటు. అదేవిధంగా ఇక్కడ చాలా మంది గ్యాస్ కటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి టెక్నీషియన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిలబడి ఉన్నటువంటి ఒక బోటు. ఈ బోట్ మనం చూసినట్లయితే కనుక ఒక పిల్లర్ ని చాలా బలంగా వచ్చి గుద్దుకుని ఆ బోటు కూడా వంకరపోయినటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా కనబడుతుంది. కానీ ఈ బోటు ఉన్న ఆ హైట్ ని కానీ అదేవిధంగా ఆ బోటు దాన్ని తయారు చేసినటువంటి విధానం కానీ మనం చూస్తే కనుక వీళ్ళు వాడుతున్నటువంటి గ్యాస్ కట్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాస్ కట్టర్స్ ద్వారా మినిమం అంటే ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది చాలా వరకు సమయం తీసుకుంటుంది. ఎందుకంటే వీళ్ళు గ్యాస్ ని ఎంత వినియోగిస్తున్నప్పుడు కూడా అది గ్యాస్ కటింగ్ ఎంత చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా ఒకే ప్రాంతంలో 2-3 కలిసి కష్టపడుతున్నప్పుడు కూడా అది అంత ఈజీగా కటింగ్ కావట్లేదు. దీని ద్వారా అంటే ఎప్పటికప్పుడే ఆ కటింగ్ చేసే దాంట్లో క్రమంలో పైనుంచి అలా కట్ చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో మళ్ళీ అడుగు భాగానికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి అండర్ రెస్క్యూ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. సో పైన కట్ అయిన తర్వాత అడుగు భాగాన్ని మళ్ళీ లోపల నుంచి ఎలా కట్ చేయాలి ఏంటి అనే దాని మీద పూర్తిగా ప్రతిదీ కూడా పరిశీలిస్తూ కూడా కొంతవరకు మళ్ళా రోప్స్ వేయడం, ఆ క్రెయిన్ ద్వారా కొంతవరకు ఏదైనా పైకి లెగుస్తుందేమో అని చెప్పని లేపేటువంటి ప్రయత్నం చేయడం, అలాగే అక్కడ ఉన్నటువంటి అక్కడ వాటర్ ఫ్లో పెరగకుండా ఉండేందుకు బోట్లను పెద్దగా భారీ బోట్లని అక్కడ అమర్చి ఆ వాటర్ ఫ్లో ఇటు రాకుండా భారీ బోట్లు అమర్చేందుకు పనులు కాట ఇబ్బంది లేకుండా అమర్చేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు మాత్రం అంటే ప్రయత్నం చేస్తూ వెళ్తున్నారు. దీనికి ఒక సమయాన్ని మాత్రం పర్టికులర్ గా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ సమయం అనుకున్న టైంలో ఏది కావట్లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎంత చేస్తున్నప్పుడు కూడా ఆ బోట్లు వచ్చినటువంటి విధానం కావచ్చు, అంటే ఆ బోట్లు వచ్చి తిరగబడినటువంటి విధానం కావచ్చు, అదేవిధంగా ఆ బోట్ కటింగ్ చేసేటువంటి ఆ బోట్లు తయారైనటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రిస్కీగా తయారైన నేపథ్యం కూడా ఉంది ఇక్కడ.
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ మునిగిన బోట్లను పైకి తీసుకొచ్చేందుకు అధికారులు కూడా తగిన సిబ్బందితో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కష్టసాధ్యంగా ఉన్న నేపథ్యంలో కూడా ఎలాగైనా సరే ఆ బోట్లను బయటికి తీసుకొచ్చేందుకు రోప్లను ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది.